తమిళ్ ఇండస్ట్రీ ప్రెజెంట్ చాలా డౌన్‌ఫాల్‌లో ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే 'రజనీకాంత్' ఎన్ని మూవీస్ చేస్తారో తెలీదు. 'అజిత్‌కి' మూవీస్ మీద ఇంట్రెస్ట్ లేదు. తన ప్యాషన్‌ని ఫాలో అవుతున్నారు. 'విజయ్' వచ్చాక తన లాస్ట్ మూవీని అనౌన్స్ చేసేసారు. 'శివకార్తికేయన్', 'ధనుష్‌కి' వీళ్ళు మనకు తెలుగులో తెలిసినా, వేరే రాష్ట్రాల్లో తెలిసినా, వేరే రాష్ట్రాల్లో వీళ్ళకి పెద్దగా మార్కెట్ కూడా లేదు. ఓవరాల్‌గా తమిళ్ పొజిషన్ పెద్దగా అయితే బాలేదు ఫిల్మ్ ఇండస్ట్రీది. ఇలాంటి ఫేజ్‌లో విజయ్ తన లాస్ట్ మూవీ 'జననాయక్' అని తెలుగులో 'జననాయకుడు' అయితే రిలీజ్ చేస్తున్నారు. జనవరి 9న అంత బాగుంది. ఫ్యాన్స్ కూడా తన లాస్ట్ మూవీని ఎమోషనల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కొందరు ఫ్యాన్స్ మొత్తం అదే డేట్‌న జనవరి 9న తెలుగులో పాటు పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న 'రాజాసాబ్' మూవీ కలెక్షన్స్ మీద విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. దాని గురించి డీటెయిల్‌గా తెలుసుకునే ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయం ఏంటంటే 'రాజాసాబ్' అలాగే 'జననాయక్' రెండు కూడా ఒకటే రోజున రిలీజ్ అవుతున్నాయి. 2 మూవీస్ కూడా ఫారిన్ కంట్రీస్‌లో అన్ని కంట్రీస్‌లోని బుకింగ్స్ అయితే ఓపెన్ చేసేసారు. కానీ 'జననాయక్' ఇప్పటికొచ్చి సంపాదించిన ఫారిన్ కలెక్షన్స్ ఎంతంటే దాదాపుగా 40 కోట్లకు పైగానే. అందులో దాదాపుగా 20 కోట్లు మనకు మలేషియా నుండి వచ్చాయి. మనం ఇంకో పక్క చూసుకుంటే 'రాజాసాబ్' ఇప్పటికొచ్చి ఫారిన్ కంట్రీస్ మొత్తం మీద కేవలం 9-11 కోట్ల మధ్యలో మాత్రమే సంపాదించింది. మీరు 'స్పిరిట్' మూవీలో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నారు. మా హీరో ఫిల్మ్‌లో కేవలం 20% కూడా లేదు మీ కలెక్షన్స్ అన్నీ కూడా అని చెప్పి ఎగతాళి చేస్తున్నారనమాట. సో ఆటోమేటిక్‌గా మన ఫ్యాన్స్ కూడా కొంచెం రియాక్ట్ అయ్యారు. ఏదేమైనా సరే మనం వాళ్ళు చెప్పిన దానిలో ఒక ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి. వాళ్ళొక మూవీని చూపించారు. లాస్ట్ ఫిల్మ్ ఏదో పక్కన పెడితే 'జననాయకన్' మనకి 2 లాంగ్వేజెస్‌లోనే రిలీజ్ అవుతున్నది. తమిళ్ అలాగే తెలుగు. కానీ మనకి వచ్చేసరికి ఏదైతే ఉందో 'రాజాసాబ్' అది మనకి పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్నది. అంతేకాక 'జననాయకన్' ఒక రీమేక్ సినిమా. కానీ 'రాజాసాబ్' అనేది ఒక హారర్ ఫ్యాంటసీ సినిమా. చాలా బిగ్ బడ్జెట్ మూవీ. ఇవన్నీ పక్కన పెట్టుకుంటే విజయ్‌ది లాస్ట్ మూవీ కాబట్టి ఇన్ని కలెక్షన్స్ వచ్చాయని కొందరు చెప్తుంటే, మరి ఎప్పుడైనా సూపర్ స్టార్ అన్నవాడు ప్రతి సినిమాని ఎక్కువ తేవాలి కదా! తక్కువ బడ్జెట్ మూవీ లేదా ఇలాంటి మూవీస్ ఉన్నప్పుడు తక్కువ తెచ్చోడు సూపర్ స్టార్ అవుతారని వాళ్ళ వాదన వాళ్ళకున్నాయి. సో ఇలా చూసుకుంటూ పోతే అసలు ఈ కంపారిజనే కరెక్ట్ కాదంటాను నేను. ఎందుకంటే 2 వేరు వేరు ఇండస్ట్రీస్, వేరే ఫిల్మ్స్. ఏదేమైనా సరే ఈ 2 ఇండస్ట్రీలు కలిపి కంపేర్ చేస్తున్న దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకో వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.